நதி சிந்தாமணி கண்டாமுனை கண்டால் மனம் பரவசமாயுருகுதையா பரந்தாமனே அருள் தரும் ஹரிஹர சுதனே அழகிய இறை திருமகனே வன்புலியின் வாகனனே வா பம்பா நதி சிந்தாமணி கண்டாவுனை கண்டால் மனம் பரவசமாயுருகுதையா பரந்தாமனே சுவாமியே ஐயப்பா மந்தாகினி வனமோகினி தந்தாள் உனை பிள்ளை என வந்தாய் நடுக்காட்டினிலே மணிகண்டா ஓம் சரணம் 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 சுவாமி சரணம் சரணம் ஓம் சரணம் 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 ஐயப்ப சரணம் சரணம் மந்தாகினி வனமோகினி தந்தாள் உனை பிள்ளை என வந்தாய் நடுக்காட்டினிலே மணிகண்டா கண்டான் மனம் பண்பாடிட கொண்டான் உனை மகராஜன் பந்தளத்தின் பரிசான பரமானந்த பேரருளே ஓம் சரணம் சுவாமி சரணம் சரணம் ஐயா பம்பா நதி சிந்தாமணி கண்டா உனை கண்டால் மனம் பரவசமாயுருகுதையா பரந்தாமனே சுவாமியே ஐயப்பா தூண்டாமணி துளசி மணி தீண்டாதொரு துன்பம் இனி வில்லாளிய வீரா எழிலதிரூபா ஓம் சரணம் 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 சுவாமி சரணம் சரணம் ஓம் சரணம் 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 ஐயப்ப சரணம் சரணம் தூண்டாமணி துளசி மணி தீண்டாதொரு துன்பம் இனி வில்லாளி வீரா எழிலதிரூபா நந்தாமணி நாதா உனை அண்டும் என கை தூக்கிடு சந்தம் பாடும் இந்த ஏழை சங்கடங்கள் நீ தீர்த்திடு ஓம் சரணம் சுவாமி சரணம் சரணம் ஐயப்பா பம்பா நதி சிந்தாமணி கண்டா உனை கண்டால் மன பரவசமாயுருகுதையா పరందామనే అరుள் తరు. ఇక్కడ చెట్లను చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క చెట్టు చాలా హైట్, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇవి పెరుగుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న చెట్లు ఎక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంత హైట్ నేను ఫస్ట్ టైం అండి ఇక్కడ చూడడం. అలా చూసుకుంటూ అయితే మేము బయలుదేరుతున్నాం. మేము ఫస్ట్ టైం శబరిమల టెంపుల్ వెళ్తున్నాం కదా, అక్కడ సాములు అందరూ గురుస్వాములు అన్నస్వాములు ఎంత అంటే ఒక చిన్న ఏజ్, ఒక చిన్న పాపాలను తీసుకొని కనీసం ఒక 6 months పాపాలను తీసుకొని ఆ స్వాములు అనేది ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక పాప కానీ బాబు కానీ పుడితే ఇక్కడికి వస్తామని చెప్పేసి వాళ్ళు మొక్కుకుంటారు కదా. అలా మొక్కు క్లియర్ అయినప్పుడు వాళ్ళు మొక్కుని సమర్పించుకుంటున్నారు. అలా స్వాములకు వెళ్తున్నప్పుడు అలసిపోయి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న స్వాములు కొంతమంది ఏం చేస్తున్నారంటే సివిల్ గానే మామూలు స్వాములు వాళ్ళకు టవల్ తీసుకొని ఊపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నడిచి వాళ్ళు అలసిపోతున్నారు అని చెప్పేసి చెమటలు కాడుతుంటే ఆ స్వాములు అలా సేవ చేసుకుంటుంటే చాలా మంచిగా అనిపించింది మాకు ఇట్లా. కానీ మేము ఇట్లా కొంతమంది స్వాములకు అక్కడ ఆగి కాకా నేను స్వాములకు సేవ చేసుకున్నాము మాకు తోచినంత. పబ్లిక్ బాగానే ఉందండి. మేము ఏదో
జ్యోతి అయిపోయినాక పబ్లిక్ ఉండదు అని అనుకున్నాము, కానీ పబ్లిక్ అయితే కంటిన్యూ ఉంది. ఇక్కడ మధ్య మధ్యలో వెళ్తా ఉంటే కొన్ని పల్లీలు అవి సైడ్ పెట్టి అమ్ముతున్నారు. అవి కొనుక్కొని తినుకుంటూ అలా అయితే బయలుదేరాం. వాటర్ ఇచ్చారండి, మంచిగా వేడి వాటర్. అందులో ఒక కెమికల్ ఉంది ఆ వాటర్లో, వేడి వాటర్లో. అది తాగితే స్టెమినా అనేది వస్తుందంట. అది తాగకుండా అయితే 2-3 సార్లు అయితే తాగకుండా అయితే మేము బయలుదేరినాం. బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి. పల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి. అక్కడ మాత్రం చూడండి, అక్కడ 18 మెట్లు సాములు 41 రోజు తీసేసి ఇక్కడ వచ్చి 18 మెట్లు ఎక్కితే ఆ అనుభూతి వేరే. జై అయ్యప్ప. చాలా సంతోషంగా ఉంది అట్లా లైవ్ లో చూడడము. హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. ఇరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. స్వాములు అందరూ, ఎందుకంటే లాస్ట్ కదా జ్యోతి అయిపోయినాం కదా, ఎక్కువ మాకు సివిల్ స్వాములే కనిపించారు. వాతావరణం ఇట్లా మాకు అంతా సహకరించింది. ఎక్కడ చూసినా కానీ అంతా మంచిగానే అనిపించింది మాకు. చూడండి, పబ్లిక్ నార్మల్గానే ఉన్నారు. అలా అయితే మేము ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ప్రసాదము ఒక డబ్బా వచ్చేసి 100 రూపాయలు. స్వామి 3 డబ్బాలు, నేను 3 డబ్బాలు, కాక 3 డబ్బాలు, మొత్తం అయితే 9 డబ్బాలు అయితే తీసుకున్నాము. ఒక సంచి తీసుకొని అలా బయలుదేరాము. ఈ ప్రసాదం కౌంటర్లు ఒక్కతానైతే లేవు, చాలా చోట ఉన్నాయి. మొత్తానికైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము.
మా కోరిక ఎప్పటి నుంచో ఉండే, కొన్ని సంవత్సరాల నుంచి ఉండే వెళ్ళాలి అని చెప్పేసి అలా అయితే కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం కంప్లీటెడ్. తర్వాత అయితే మేము ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. అక్కడ వెళ్తా ఉంటే ఒక ప్లేస్ మంచిగా అనిపించింది మాకు. అక్కడ ఆగి పప్పు తెచ్చుకొని, పక్కనే కిరాణా షాప్ ఉంది, పప్పు తెచ్చుకొని కూరగాయలు కట్ చేసుకుని ఇలా పప్పు అయితే వండుకున్నాము. వేడి పప్పు అన్నము కడుపు నిండా అయితే తిని బయలుదేరాం. మా పక్క పోటే రోడ్డు కాబట్టి వెహికల్స్ అలా వెళ్తూనే ఉన్నాయి, బస్సులు స్వాములు ఆ పాటలతోని అలా వెళ్తున్నారు. చుట్టూ మన వాళ్ళే గాలిలో కనిపిస్తావో బయటమంతా చూపించాయి అంతా మన ఇల్లే. అరే రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే కాళ్ళు నువ్వు. ఆదిశేషాయియా ఆది అంతహీననే ఆత్మబంధువాణుని శ్యానందూరవాసనే. ఆదిశేషాయియా ఆది అంతహీననే ఆత్మబంధువాణుని శ్యానందూరవాసనే. పంకజనాభ పద్మనాభ పాహి 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 పంకజనాభ పద్మనాభ. ఆదిశేషాయియా ఆది అంతహీననే ఆత్మబంధువాణుని శ్యానందూరవాసనే. ക്ഷീരസാഗരം തന്നിൽ ഉലകഖിലം പോറ്റുമ്പോൾ ക്ഷീരസാഗരം തന്നിൽ ഉലകഖിലം പോറ്റുമ്പോൾ അവശകുലശാപങ്ങൾ കടലലയിലാഴ്ത്തിർന്നു. സവിതുർവരേണ്യം ഭർഗോ ദേവസ്യ ധീമഹി ധിയോ യോ ന പ്രചോദയാത്. സാന്ദ്രഗഭീരമാൻ ഗായത്രി പകർന്നും ശ്രീപത്മനാഭനെ നിത്യവും സേവിക്കും പത്മതീർത്ഥമേ നമസ്കാരം, നിനക്കായിരം നമസ്കാരം. ബ്രാഹ്മമുഹൂർത്തത്തിലുണർന്നും ബ്രഹ്മബീജം വിടർത്തും സഹസ്രദളങ്ങളിൽ സാന്ദ്രഗഭീരമാം ഗായത്രി പകർന്നും ശ്രീപത്മനാഭനെ നിത്യവും സേവിക്കും പത്മതീർത്ഥമേ നമസ്കാരം, നിനക്കായിരം നമസ്കാരം. സപ്തസ്വരങ്ങളും
സപ്തവർണ്ണങ്ങളും ശില്പകലാസിദ്ധി വൈഭവവും സപ്തസ്വരങ്ങളും സപ്തവർണ്ണങ്ങളും ശില്പകലാസിദ്ധി വൈഭവവും തട്ടിക്കളിക്കുമീ ഗോപുരനടയിൽ വന്നെത്തുമ്പോഴേക്കും കൊടിയേറ്റം തട്ടിക്കളിക്കുമീ ഗോപുരനട అది చూడలేదు హాయ్ అండి, ఇప్పుడైతే నైట్ 11 o'clock అవుతుంది. హైవే మీద అయితే ఆగినాము. మస్తు ఆకలిస్తుంది. ఇప్పుడు చూద్దామన్నా అక్కడ ఊర్లు అనేది ఏం లేవు. అక్కడ పక్కన ఒక షాపు ఉంటే అక్కడ హైవే మీద ఆపి అతను అడిగాము, ఇక్కడ తినడానికి దొరుకుతుంది, ఇక్కడ ఏం దొరకదు అని అన్నారు. అయితే ఏం చేద్దామని చెప్పేసి అక్కడ మొత్తం తిరిగాము. ఏమైనా ఫ్రూట్స్ గిట్లా ఏమన్నా దొరుకుతాయా, టిఫిన్స్ ఏమన్నా దొరుకుతాయా అని చెప్పేసి మేమేదో ఒక 1/2 kilometer అట్లా ఉంటామని కాక నేనైతే బయలుదేరాము. కానీ మేము దగ్గర దగ్గర ఒక 4-5 kilometers అయితే నడిచాము. బాగా అలసిపోయాము. స్వామి అయితే నడవలేడు కదా, అందుకని బండి దగ్గర ఆయన ఉంచేసి కాక నేను తిరుగుతా ఉన్నాము. ఇప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళినాక ఆయన ఏం చెప్తాడా అనేది ముగ్గురం కలిసి డిసైడ్ చేసి ఆలోచన చేస్తాం. మేమైతే అలా తిరిగి అలసిపోయి అయితే వచ్చి కూర్చొని ముగ్గురం అయితే కూర్చొని డిసైడ్ అయితే అవుతున్నాము. మొత్తానికైతే స్వామి కాక అందరూ ఆలోచన ఏంటంటే మ్యాగీ తెచ్చుకొని వండుకొని తిందాము, ఇప్పుడైతే ఇక్కడ ఏం దొరకవు అని చెప్పేసి అర్థమైతే అయింది. మొత్తానికైతే అట్లా ప్రిపేర్ అయ్యి వండుకుంటున్నాము. చూడండి, తలా ఒక పని చేసుకుంటే పని చాలా జల్దీ అయిపోయింది. తిన్నాక ఒక 20 minutes అట్లా చల్ల గాలి వస్తుంటే మస్తు అనిపించింది. హైవే పక్కనే కదా, వెహికల్స్ కార్లు నాన్ స్టాప్ గా కంటిన్యూగా కొడుతున్నారు. పచ్చగాని చెట్లు. ఇప్పటిదాకా అయితే నేను కంటిన్యూగా అయితే డ్రైవింగ్ చేసుకొచ్చిన. ఇప్పుడు స్వామి ఏమంటాడో ఏమో మరి కాక కానీ నాకు ఓపిక ఉంది, సీను నేను డ్రైవ్ చేస్తా అంటే వాళ్ళే డ్రైవ్ చేస్తే చాలా మంచిది. కనీసం ఒక 1 hour నేను రెస్ట్ తీసుకుంటే ఇలా బాగుంటుంది. కళ్ళన్నీ నొప్పులు వేస్తున్నాయి, ఎందుకంటే కంటిన్యూగా డ్రైవింగ్ చేసి ఇంకా ప్లేట్లు అయితే మొత్తం అన్ని కడుక్కొని మొత్తం కారులో మంచిగా సర్దుకొని ఇట్లయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా మాదంతా అయిపోయింది, సామెది ఇంకా అవ్వలేదు. కాకగిట్ల రెడీ అయిపోయిండు, పిలుస్తున్నాడు. ఇట్లా వెళ్తా ఉంటే మాకు మధ్యలో కొంచెం లైటింగ్, LED లైటింగ్ తోనే చాలా అట్రాక్టివ్ గా అనిపించింది కాబట్టి నేను వీడియో తీసాను. నాకు అసలు ఇట్లా వీడియోలో కాకుండా డైరెక్ట్ చూస్తే చాలా బాగా అనిపించింది ఆ లైటింగ్, ఆ వాతావరణం. ఇక్కడ చూడండి, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మేము మాత్రము నైట్ అయితే 2 o'clock అవుతుంది. డ్రైవ్ చేసి బాగా అలసిపోయినాము, కళ్ళు బాగా గుంజుతున్నాయి. అందుకనే టీ తాగుదామని చెప్పేసి ఇక్కడైతే ఈ హోటల్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ చూడండి, ఆ చెట్టుకు లైటింగ్ ఎట్లా వేసారో హైలైట్ అది. ఆ చెట్టు చాలా హైట్ ఉంది, హైట్ మీదకి వెళ్ళి LED లైట్ ఎలాడుతూ ఉన్నాయి. అసలు ఎలా ఎక్కారు, దాన్ని ఎలా కట్టారు అనేది అది విచిత్రం. స్వామి ఛాయ్ అయితే తీసుకొచ్చి ఇచ్చిండు. కూర్చొని ఛాయ్ తాగి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ కొడుతూనే ఉండాలి.
ఎందుకంటే మాకు ఏమైందంటే మేము శబరిమల దర్శనం చేసుకున్నాకనే ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చోగలుగుతాము. చూడండి లైటింగ్ ఎలా ఉన్నది. ఒక్క గల్లీ కాదండి, ఒక గల్లీ ఒక ఇల్లు అయితే మనం ఏదో అనుకోవచ్చు. మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయనుకో అన్ని ఇళ్ళకి మొత్తం లైటింగ్. చూడండి ఆ బిల్డింగ్ మొత్తం ఆ చెట్టు గిట్ల అట్లనే వేలాడవేస్తారు. చూడండి అక్కడ చెట్లకి, ఇంటి మీద, ఇంటి ముంగట లైటింగ్ అయితే ఎక్సలెంట్. కన్యాకుమారి అయితే చేరుకున్నాము. మార్నింగ్ ఉదయం 4:35 అవుతుంది ఈ టైము. ఈ టైంలో చాలా మాకంటే ముందే వచ్చారు పబ్లిక్. మేమే ముందు వచ్చినామని అనుకున్నాము, కానీ అక్కడ చాలా అంటే చాలా పబ్లిక్. అక్కడ సన్ పాయింట్ ఉదయం సూర్యుడు వచ్చే టైం అన్నట్టు. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుందట సన్ పాయింట్. అందుకనే మేము ఇట్లా వచ్చినాము. ఫుల్ రష్ ఉన్నది, అక్కడ కూర్చోడానికి ఇట్లా జాగలేదు. दो तरह के फ्लेवर, 100 तरह के तेवर, दर बदर मिलते हैं जी फिर भी अपनी ठाट है। कभी कभी चले सिर कभी मुड़ जाए, कभी कभी कहीं टूटे कहीं जुड़ जाए। हम शाम शहर के चारों पहर के मूड में ढल जाए। कश्मीर में तू कन्याकुमारी, उत्तर में दक्षिण को अपना दूर। బ్యాడ్లకి ఏంటంటే అంతమంది వచ్చారు, సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసుకుంటూ కూర్చున్నాము. కానీ బ్యాడ్లకి ఆ రోజు ఏంటంటే సూర్యుడు రాలేదు. ఎందుకంటే మేఘాలు అనేది కమ్మేసాయి. నిరాశ అయితే చెందినాము. ఎప్పుడో ఒకసారి అయితే వారానికి 2 సార్లు ఒకసారి అలా జరుగుతుందంట. అది మేము వెళ్ళినప్పుడే అయింది. ఏం చేస్తాం, ఇంకా వస్తాడు మాకు కనిపిస్తాడు అని చెప్పేసి అయితే 7 అయింది, 7:30 అయింది, 8 అయింది. అయినా కానీ అలానే వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాము. మాతో పాటు చాలా మంది ఉన్నారు. అరుపులు, కేకలు, ఆ సందడి అయితే చాలా హైలైట్. ఇప్పుడైతే టైము 8:38 అవుతుంది. అలా అయితే సూర్యుడు వచ్చాడు. దేవుని పుణ్యాన ఆ మాత్రం ఉన్న చూసుకున్న మన సంతోషం చూసుకొని అట్లా ఫోటోలు, వీడియోలు అయితే తీసుకొని చాలా మంది అయితే అప్పటికే వెళ్ళిపోయారు. ఇక రాడని చెప్పి వాళ్ళకి తెలుసు కదా, లోకల్ అక్కడ ఉంటారు. మాకు ఏంటంటే కొంచెం నిండుగా కనిపిస్తాడు సూర్యుడు అని చెప్పేసి వెయిట్ చేస్తాము. చూసుకొని అట్లా కొంచెం కొంచెం సూర్యుని చూసుకుంటూ బయలుదేరినాము. చూడండి అక్కడ బుద్ధుని విగ్రహము, ఆ పక్క నుంచి ఇట్లా సూర్యుడు వస్తుంటే ఆ లుక్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఆ సన్ పాయింట్ గురించి మేము అక్కడ చాలాసేపు మార్నింగ్ 4 నుంచి వెయిట్ చేసాము. కనిపించకపోతే ఇక మేము మొత్తం ఇట్లా బయలుదేరినాము.
మేమైతే ఎప్పటి నుంచో అనుకున్నాము కన్యాకుమారి టెంపుల్ దర్శనం చేసుకుందామని. మొత్తానికైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇలా వెళ్తున్నాము. దీన్ని త్రివేణి సంగమం ఇట్లా అంటారు. ఇది కన్యాకుమారి టెంపుల్ దగ్గర. ఈ టెంపుల్ పేరు వచ్చేసి ఆమన్ టెంపుల్. చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు. కొంతమంది అయితే మేము అసలు యాక్చువల్ అయితే బోటు ఎక్కి ఆ బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేసినాము. కానీ లైన్ అయితే చాలా ఉంది. నాకు తెలిసి ఉదయం 7 గంటల వెయిట్ చేస్తే నాకు వచ్చే వరకు 11-12 అవుతుంది. అందుకని చెప్పేసి మేమైతే అది డ్రాప్ అయ్యి టెంపుల్ దగ్గరికి దర్శనానికి అయితే అక్కడ చెప్పులు వదిలేసి మేము లైన్ లో అయితే నిలడానికి వెళ్తున్నాము. టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము. టెంపుల్ అయితే దర్శనం చేసుకొని అదైతే బయలుదేరాను. అక్కడ ఒక అతను బోటు రిపేర్ చేస్తున్నట్టుండు. మాకేదో పెద్ద అర్థమైనట్టు మెన్షన్ చూస్తా ఉన్నాం. సరే వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి మేమైతే ఆ సైట్ సీన్ చూడడానికి వెళ్తున్నాము. ఇంకా కాకైతే ఫోటోలు నన్ను తీస్తలేరు అని చెప్పేసి ఆయన ఆరాటం. సరే మొత్తానికి అయితే స్వామికి కెమెరా ఇచ్చి తీయవయ్యా అని చెప్పేసి ఇచ్చాను. అక్కడ మొత్తం ఏంటంటే ఆ బోట్లను అక్కడ షిప్లు గిట్లా వస్తూ ఉంటాయి అక్కడికి. ఇక్కడ పక్కనే ఒక బుద్ధుని స్టాచ్యూ కనిపిస్తుంది, చూసా కదా పక్కనే. అలా బీచ్ లో ఫోటోలు దిగుకుంటూ ఉండిపోయాం.
కన్యాకుమారి నుంచి బయలుదేరి కొంచెం దూరం అయితే వచ్చాము. మధ్యాహ్నం అవుతుంది. అట్లా రెస్ట్ కన్నా అట్లా ఆగి అక్కడ ఒక హోటల్ దగ్గర ఆగి ఛాయ్ తాగేసి కాకా స్వామి నేను అక్కడ బేకరీ ఒకటి ఉంది, ఛాయ్ అయితే చాలా బాగా అనిపించింది. అక్కడనే ఛాయ్ తాగినాము. తాగేసి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ వెయిట్ చేసి మేము మళ్ళీ బయలుదేరిన తర్వాత ఇక్కడ మేమైతే మళ్ళీ ఒక చోట ఆగాము. ఇక్కడ కొబ్బరి అనేది ఇట్లా పలగొట్టి ఇస్తున్నారు. అందులోంచి భూగం ఉంది. చాలా అంటే చాలా ముగ్గురం కలిసి 3 తీసుకున్నాము. కాకా నేను తీసుకొని అక్కడ ఒక ఆమె కూర్చుంది చూడండి బండి పక్కన. ఏం చేస్తుందా అని చెప్పేసి నేనైతే నాకు వెళ్ళి చూశాను. ఆమె బీడీలు చుడుతుంది, చేతితోని చుడుతుంది. చాలా మంచిగా అనిపించింది, హోమ్ మేడ్. మేమైతే అక్కడ నుంచి ఆ కొబ్బరి అయితే తీసుకొని తింటున్నాము. చాలా బాగా అనిపించింది ఆ కొబ్బరి. నేనైతే మొత్తం అయితే తినలేకపోయినా, చాలా ఉన్నది. సిద్ధంగా ఎక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసి ఇల్లే బారులే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఒక చోటైతే ఒక ఊర్లో చిన్న పల్లెటూరుకి అయితే వచ్చినాము. ఆకలి వస్తుంది, టైం అయితే చాలా ఓవర్ అయిపోయింది. తిందామని షాప్ దగ్గరికి అయితే ఆగాము. కాకా స్వామి ఇద్దరైతే కావాల్సిన వంట సామాగ్రి అయితే షాప్లో అక్కడ తీసుకుంటున్నారు, మార్వాడి షాప్లో. వాళ్ళకు మా లాంగ్వేజ్ రాదు, మా లాంగ్వేజ్ వాళ్ళకి రాదు. ఓన్లీ సైకిల్తోనే అడ్జస్ట్ చేస్తున్నాం మేము. అలా సైకిల్ చేసుకుంటూ మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే మేము మొత్తానికి అయితే తీసుకున్నాం. మేము కన్వీనియన్స్ కాదని ఆ పక్కన వాళ్ళు మాత్రం మాకు హెల్పింగ్ చేస్తున్నారు. వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్లో మాకు చెప్పి అట్లానే మేము చాలా వరకు అయితే హిందీతో కవర్ చేసాము. అక్కడ చాలా మంది కొంతమందికి అయితే హిందీ వస్తుంది. అలా అయితే కవర్ చేసి మాకు కావాల్సిన ఐటమ్స్ తీసేసుకున్నాం. నిష కళ్ళతోటి వలె వేయకమ్మా, అరే చిక్కుకోదా ఎదే చేపలా. వయ్యారాల వైపు అలా చూడకయ్యా, సిరి కందిపోదా మరి ఎర్రగా. నువ్వే కాని పువ్వు అయితే నేను తుమ్ముతా. నువ్వే కాని పువ్వా అయితే నేను రాగమా. పిల్లాగుండి కోరెల్లో నాకు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలి, ప్రాణం పోస్తూ వచ్చిన పాటవు నీవు సఖి. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా, రంభా ఊర్వశికైనా ఇంకంతం సాధ్యమా. అయితే వండుకోవడానికి ప్లేస్ అయితే చూసాము. ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది. మాకు ఇక్కడ బస్ స్టాప్, ఇక్కడ తమిళనాడులో ఇక్కడ ఒక పల్లెటూరు బస్ స్టాప్ అయితే అన్ని అనుకూలంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఆగి తలా ముగ్గురం కలిసి తలా వచ్చేసి వంటకైతే ప్రిపేర్ అయినాము. దగ్గర ఒక నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో వంట రెడీ అయింది. కర్రీ కానీ రైస్ కానీ
వసంతాలు చల్లే పూల వెల్లువా నువ్వే వెంటరాతే నేను జోల పాటలవుతా నువ్వే దగ్గరైతే హాయిలోన తేలిపోతా చలి నువ్వు అవునంటే సరాగాల సంబరమవుతా నువ్వు నేను ఇది ఏమో అనుకుంటున్నారేమో కానీ ఇది వంట చేసుకున్న ఆయిల్ అండి. ఇంత ఆయిల్ ఉందని చెప్పి మీకు చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఆయిల్ ఇలానే ఉంటుంది ఎర్రగా. అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కలలోనా నిన్ను చూసి మనసారా కోరుకున్నా ఇలలోనా ఇంతలోనా ఎదురైతే చేరుకున్నా నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో